రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, రెండు పార్టీల ఇద్దరు ప్రధాన నాయకులు అత్యంత కీలకమైనటువంటి విషయాల్ని చర్చించే సమయంలో ఈ దేశంలో లేరు, విదేశాల్లో ఉన్నారు. ఒక నాయకుడు విపక్ష నేత రాహుల్ గాంధీ. ఆయన బడ్జెట్ పైన అత్యంత కీలకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సమయంలో చెప్పపెట్టకుండా వియత్నాంకి వెళ్ళిపోయారు. వియత్నాంలో ఎక్కడున్నారు, ఎవరిని కలిశారు, ఏం చేశారు, ఎన్ని రోజులు ఉన్నారు, మొత్తం రహస్యము. విపక్ష నేత కార్యకలాపాలను తెలుసుకునేటటువంటి కనీస హక్కు పౌరులకుంది, కానీ చెప్పే బాధ్యత తనకుందని ఆయన అనుకోలేదు. ఇప్పటి వరకు మొత్తం అంతా కూడాను ఒక పరదా మాటునే మొత్తం పరంతా జరిగినట్టుగా కనిపిస్తుంది. బడ్జెట్ సమావేశం దాదాపుగా పూర్తయ్యే సమయంలో ఆయన తిరిగి వచ్చి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి అని చెప్పి వాదనకు దిగారు. చిట్ట చివరికి స్పీకర్కు వెళ్ళి కంప్లైంట్ చేశారు. స్పీకర్ ఓం బిర్లా ఆయనకు మొత్తము బడ్జెట్ పైన చర్చకు కేటాయించిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి 42% సమయం ఇచ్చాము, మీరు ఆ సమయంలో వియత్నాంలో ఉన్న కారణంగా ఉపయోగించుకోలేకపోయారు, ఇది మా తప్పు కాదు, ఇది మీ తప్పు అని చెప్పవలసి వచ్చింది. రెండవ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వక్ఫ్ బిల్లు పైన అత్యంత కీలకమైనటువంటి చర్చ లోక్సభలో, రాజ్యసభలో జరుగుతున్నాయి. ప్రధానమంత్రి దేశంలో లేరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో ఉన్నారు. అయితే రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మధ్య తేడా ఉంది. ప్రధానమంత్రి ముందస్తుగానే నిర్ణయమైనటువంటి బిమ్స్టెక్ సదస్సుకు వెళ్తున్నారు. బిమ్స్టెక్ సదస్సు తరువాత థాయిలాండ్ ప్రధానమంత్రి షినవాత్రాను కలుస్తారు. ఆ తర్వాత 2 రోజుల పాటు శ్రీలంకలో పర్యటిస్తారు. చాలా ముందే నిర్ణయమైనటువంటి కార్యక్రమము బహిరంగంగా ప్రజలందరికీ ముందస్తుగా తెలియజేసి ప్రకటనల రూపంలో, రకరకాల రూపంలో అందరికీ తెలుసు బహిరంగం. ప్రధానమంత్రి థాయిలాండ్లో ప్రజల్ని కలవడము, ప్రధానమంత్రితో సమావేశం కావడము, ఆ తర్వాత బిమ్స్టెక్ సదస్సుకి సన్నద్ధం చేయటము, ఆ తర్వాత శ్రీలంకకి వెళ్ళబోతున్నారు. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఎందుకంటే తెలుసుకునే హక్కు ప్రజలకుంది, చెప్పవలసిన బాధ్యత నాయకుడికి, ప్రధానమంత్రి చెప్పారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వక్ఫ్ చట్టము అత్యంత కీలకమైనటువంటి, అత్యంత ప్రముఖమైనటువంటి ఇష్యూ బీజేపీ దృష్ట్యా. యూనిఫామ్ సివిల్ కోడ్, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, సిఏఏ, వీటన్నిటి వరుసలోనే చాలా ముఖ్యమైనటువంటి ఇష్యూ వక్ఫ్ బోర్డు. వక్ఫ్ చట్టాన్ని సవరించాలన్నది బీజేపీ డిమాండ్. బీజేపీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. దాని ప్రకారమే బీజేపీ మొత్తం అంతా కూడాను ప్రయత్నం చేస్తుంది. దాన్ని లోకసభలో ప్రవేశపెట్టారు. లోకసభలో ప్రవేశపెట్టిన సమయంలో నరేంద్ర మోదీ లేరు. నిజానికి 292 మంది సభ్యులు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి ఉన్నప్పటికీ కూడాను 5 ఓట్లు తక్కువ వచ్చాయి, 288 వచ్చాయి. యాబ్సెంట్ అయిన వాళ్ళల్లో ఒకరు స్పీకర్ ఓం బిర్లా, ఎందుకంటే ఆయన ఓటు వేయకూడదు కాబట్టి. రెండవది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మరో 3 ఎంపీలు వివిధ కారణాల వల్ల, ఆరోగ్య కారణాలు, విదేశాల్లో ఉన్న కారణంగా వాళ్ళు మిస్ అయ్యారు. అయినప్పటికీ లోకసభలో బీజేపీ విజయం సాధించింది. రాజ్యసభలో చర్చ జరుగుతున్నది. ప్రధానమంత్రి థాయిలాండ్లో ఉన్నారు. ఇద్దరు నాయకులు బయట ఉన్నారు, కానీ ఇద్దరు నాయకుల వ్యవహార శైలిలో తేడా చూడండి. ఒక ఆయనది మొత్తం రహస్యము, అంతా అయిన తర్వాత వచ్చి హడావిడి చేయటము. ఇంకొక నాయకుడు ఇక్కడ ఇంత కీలకమైనటువంటి బిల్లు లోకసభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు, అవి ఆమోదం పొందాలి, దీనికి కావలసిన పూర్తి సన్నాహాలు చేసి, తయారీలు చేసి ఆయన విదేశ పర్యటనకు వెళ్ళారు. లోకసభలో ఆమోదం పొందిన సమయం కానీ, రాజ్యసభలో చర్చ జరిగి ఓటింగ్ జరిగే సమయంలో కానీ నరేంద్ర మోదీ లేకపోయినా పని జరిగిపోతోంది. పైగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజ్యసభలో చిట్ట చివరి క్షణంలో నవీన్ పట్నాయక్కి చెందినటువంటి బీజేడీ, బిజు జనతా దళ్, తన ఎంపీలకు, రాజ్యసభల ఎంపీలకు మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి అని చెప్పింది. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే వాళ్ళు వక్ఫ్
సవరణ చట్టాన్ని వ్యతిరేకించబోవడం లేదు. వాళ్ళు ఓటన్నా వేయకుండా ఉండవచ్చును, లేదా అనుకూలంగా వేయొచ్చును, లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయొచ్చును, విపక్షాలకు అనుకూలంగా ఓటు వేయొచ్చును. స్వేచ్ఛ వారికి ఇచ్చారు. దీని అర్థం ఒకటే. దీని అర్థం ఏంటంటే వాళ్ళు అయితే ఓటు వేయకుండా ఉంటారు, లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా వేస్తారు. బిజు జనతాదళ్ మొదటి నుంచి సిఏఏని సమర్థించింది, ఎన్పిఆర్ని సమర్థించింది, ఆర్టికల్ 370 తొలగింపుని సమర్థించింది, ట్రిపుల్ తలాక్ని సమర్థించింది. కాబట్టి ఇప్పుడు అదే లైన్లో బిజు జనతాదళ్ వ్యవహరిస్తుంది. దీని అర్థం ఏంటంటే బీజేపీకి 119 ఓట్లు అవసరం ఉండగా ఇప్పటికే 126 ఉన్నాయి. బిజు జనతాదళ్కి సంబంధించినటువంటి 7 కూడా కలిసినట్లయితే దాదాపు 132 వరకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అంటే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ప్రధానమంత్రి విదేశాల్లో ఉండగా. ఇది ఆసక్తికరమైనటువంటి విషయం. ఆయన వక్ఫ్ గురించి మాట్లాడలేదు, వక్ఫ్ చట్టం గురించి మాట్లాడలేదు. విదేశాల్లో మన బిమ్స్టెక్ అత్యంత కీలకమైనటువంటి సదస్సు, దానిలో పాల్గొంటున్నారు. కానీ ఇక్కడ మొత్తం పని ఆటోమేటిక్గా జరిగిపోతోంది. ఎవరెవరు ఏమి మాట్లాడాలి, ఎవరెవరు ఏమి చేయాలి, ఎవరెవరు ఏ పార్టీతో మాట్లాడాలి, ఇదంతా కూడాను పూర్తిగా వర్కౌట్ అయిపోయింది. సో ఇద్దరు నాయకులు కీలక సమయంలో లేకపోయినా, ఒకటి బడ్జెట్ చర్చ అత్యంత పేలవంగా జరిగింది, నాయకత్వరహితంగా జరిగింది. నాయకుడే రకరకాల విషయాలను లేవనెత్తారు. చివరికి వక్ఫ్ బిల్లు పైన చర్చ జరిగితే ఆ చర్చలో రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. సరికదా రాజ్యసభలో చర్చ జరుగుతుంటే చైనా మన భూమిని ఆక్రమించింది అని చెప్పి ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చారు. దానికి ఆల్రెడీ ఇప్పటికే మన రక్షణ మంత్రి జవాబిచ్చి ఉన్నారు. రాహుల్ గాంధీకే చట్టసభలోనే జవాబిచ్చిన తరువాత కూడా మళ్ళీ ఒక నాన్ ఇష్యూని తీసి విషయాన్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మోదీ విదేశాల్లో ఉంటూ భారతదేశం యొక్క ప్రయోజనాలు, విదేశ పర్యటనలో ఉంటూ భారతదేశ ప్రయోజనాలు, ఓవరాల్ స్ట్రాటజిక్ ఇష్యూస్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీటిని సంభాళించుకుంటుంటే ఇంటిని సంభాళించే పని హోంమంత్రి అయినటువంటి అమిత్ షా చేస్తున్నారు. పూర్తి యోజనతోటి, ప్లానింగ్ తోటి ఇది జరుగుతోంది. ఇది చాలా కీలకమైనటువంటి విషయము. అంతేకాదు, ఈ బిల్లు ఆమోదం పొందినటువంటి మరుసటి రోజు శుక్రవారం ప్రార్థనలు ఉన్నాయి. దానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేసి ఉంది. ఎందుకంటే ఈ శుక్రవారం గడిస్తే మిగతా అంత కూడా మామూలుగా ఉంటుంది. అదేవిధంగా ముస్లిం వర్గాల్లోనే చాలామంది వక్ఫ్ సవరణల్ని ఆమోదిస్తూ స్వీట్లు పంచుకోవటాలు, పబ్లిక్గా ప్రకటనలు చేయడము, ఊరేగింపులు నిర్వహించడము దేశంలోని పలు చోట్ల జరిగింది. ఇది కూడా ఒక నాయకుడైతే మమ్మల్ని విడగొట్టేటటువంటి పని చేస్తోంది ప్రభుత్వం అని చెప్పి ఆరోపించే వరకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వేర్పాటువాదాన్ని, మతతత్వాన్ని ప్రోత్సహించే నాయకులు దీన్ని ఊహించలేదు. సో మొత్తం మీద తాను లేకపోయినా తాను ఉన్నట్టే అన్ని పనులను చక్కదిద్దేయి మొత్తము వ్యవహారం అంతా నడిపే పనిని ప్రధాని చేస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే అక్కడ విదేశయాత్ర కొనసాగుతోంది. ఇక్కడ వక్ఫ్ చట్టానికి ఉభయ సభల్లో ఆమోదము లభించబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి.